ఎఫినేచర్గా తండ్రి మమ్మల్ని ఇంతవరకు ఆదుకున్నావు. ఎల్ రాఫా ఎల్ ఈరే యాఫా ఈరేగా మమ్మల్ని చూసుకుంటున్నావు. సర్వము సమస్తము చూస్తున్నావు, సర్వం చూసుకుంటున్నా. సర్వోన్నతుడా నీకే స్తోత్రం, స్తోత్రం. యాహోవా ఎలోహిం, సర్వాధికారి సర్వశక్తిమంతుడా, ఎలోహిం అయినటువంటి యెహోవా మెస్సియా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. మీరు మమ్మల్ని చూస్తున్నారు. ఇదిగో మా ఆపదలోను, మా ఇరుకులలోను, మా ఇబ్బందులను మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాం. సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడా, ఎవరు సమీపించరాని తేజస్సులో వసించువాడా, నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన జగత్తు పునాదులు వేయబడకమునపి మీ జీవ గ్రంథంలో మమ్మల్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం. అయ్యా జీవాధిపతి, ఇదిగో నాయన యాహోవా రాఫా, మీరు మమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. మమ్మల్ని స్వస్థపరిచి యాహోవా మీరే ఉన్నారు తండ్రి. అయ్యా మమ్మల్ని స్వస్థపరిచినటువంటి సర్వోన్నత నీకు స్తోత్రములు, 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 స్తుత్యాగములు చేస్తున్నాం. ఇదిగో నాయన మాకు స్వస్థత అవసరమైనప్పుడు మీ రఫా
రఫాయిలను దూతను మీరు పంపించి మీరు స్వస్థపరుస్తున్న నా తండ్రి నీకే స్తోత్రములు స్తుతియాగములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, ఇదిగో నా తండ్రి ఆపద వేళలో తండ్రి నాయనా ఎమినేషన్గా మారు తండ్రి నాయనా, ఇదిగో నా తండ్రి మీ దూతను పంపించి ఇదిగో మమ్మల్ని ఆపద నుండి అయా మన తండ్రి నాయనా ఆదుకుంటున్నటువంటి ఎలోహిం నీకే స్తోత్రములు స్తోత్రములు. ఆదరించువాడా ఆపదను అయా తండ్రి నాయనా వెళ్ళండి నా తండ్రి నాయనా ఆపద నుండి అయా మమ్మల్ని తప్పించువాడా నీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రములు సంరక్షించువాడా నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రం. స్తుతి ఆగములు నీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి ఇదిగో నాయనా ఈ చిన్న ఆరాధన ద్వారా తండ్రి ఆయన మీరు మహిమ పొందుతున్నాము. ఆయన మహోన్నతుడ మహిమ గల రాజా చిన్న మందగా చేరి నామాన్ని స్తుతించడానికి నామాన్ని గణపరచడానికి మీరు మా మధ్యలో ఉండి అయా మమ్మల్ని నడిపించినందుకే నీకు స్తోత్రం స్తుతి ఆగములు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ రాత్రి వేళ సమయంలో అయా మీ మాట ద్వారా మీ వాక్కు ద్వారా మీ శక్తి ఉండగలిగినటువంటి అయా మీ మాట ద్వారా తండ్రి మీరు మమ్మల్ని దర్శించండి, మమ్మల్తో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. మీ మాట స్థితి వంటిది తండ్రి, ఇదిగో మీ మాట సాక్షిగా శోభ వంటిది నాయన. మమ్మల్ని శుభ్రపరిచేది మీ వాక్యమే తండ్రి, మమ్మల్ని తండ్రి నాయన బలపరిచేది మీ వాక్యమే తండ్రి. మా హృదయాలలో మీ వాక్యమును ప్రతిపరచండి, మీ వాక్యమును ప్రతిష్ఠింపచేయండి. మీ వాక్యమైనటువంటి నా తండ్రి ఆయన మా హృదయం అనేటువంటి పలుకు మీద మా వాక్యములు మేము రాసుకునేటువంటి దానికి మాకు దయచేయండి అయ్యా. మీ వాక్యములు తండ్రి శ్రద్ధగా ఆలకించేటువంటి దానికి దయచేయండి. మీ వాక్యమైనటువంటి తండ్రి ఆయన ఇదిగో పాలన అపేక్షించేటువంటి దానిక మీ పిల్లలందరికీ మీరు అనుగ్రహించండి, ఆస్వాదించి మీరే మహిమ పొందమని నజరేయుడు పరిశుద్ధుడైన యేషువా మెస్సియా పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త ఎలోహిం యేషువా మెస్సియా నామములో మీ అందరికీ షబాత్ షలోమ్. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుని మాటలు విందాం. మరి శ్రేష్టమైన భాగంలో మనం ఉన్నాం. మరి సర్వోన్నతుని ఇంతవరకు మనల్ని కాచి కాపాడి ఆయన రెక్కల నీటిలో మనల్ని భద్రపరిచాడు కనుక మనందరం శ్రద్ధగా పరమతండ్రి యొక్క వాక్యము ఆలకించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓకే ప్రియమైన సహోదరులారా, మరి శ్రద్ధగా మనందరం కూడా సర్వోన్నతుని యొక్క మాటలు విందాం. ముందుగా మరి ఈ యొక్క పరిశుద్ధ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క వారము వాయేరా అనేటువంటి పరిశుద్ధ భాగం. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. వాయేరా అనగా ఎలోహిం ప్రత్యక్షత, అతను ప్రత్యక్షమాయను అనగా సర్వోన్నతుడు మరి ఆయా సమయాలలో మరి ఆయన దూతను పంపించి తన పిల్లలను కాచి కాపాడాడు. మరి తన పిల్లలైనటువంటి తన స్వరూపములో కలిగినటువంటి తన యొక్క కుమారుల కొరకు ఆయన ఈ లోకములో శాశ్వరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత గురించి మనమందరము కూడా మరి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో మరి ఆయన సెలవిచ్చినటువంటి మాటలు మనం శ్రద్ధగా ఆలకించుదాం. మరి ఆలకించినటువంటి మనకు సర్వోన్నతుడు మరి ఖచ్చితంగా స్వస్థతను అనుగ్రహించేవాడు. మరి ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో ఆయన మాటను వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను కలుగజేయవాడు ఎలోహిమై ఉన్నాడు. కనుక
ఈ సమయంలో సద్వినియోగపరుచుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టకు వంగి, యాషువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుని యొక్క ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుని ముందుగా అబ్రహాముకు మరి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏమండి, ఎలోహిమైనటువంటి ఆశ్రమస్సి వారు తన దూతను పంపించి అబ్రహాంతో మాట్లాడితే ఏమంటే, ఇదిగో మరి ఇక్కడ ఏమని మాట్లాడడానికి వచ్చాడని, తన యొక్క వాగ్దాన పుత్రుడి గురించి మాట్లాడడానికి, అంటే తనను ఆశీర్వదించడానికి, తనతో చేసినటువంటి నిబంధనను మరి ఆయన జ్ఞాపకం చేయడానికి ఇక్కడ మరి ఆయనను దర్శించడానికి తండ్రి మరి తన దూతను పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం గారితో మాట్లాడుతూ ఇక్కడ తను సంభాషణ చేస్తూ మరి తనకు మరి ఆయన వచ్చినటువంటి ఆ యొక్క దూతను పంపించినటువంటి ఆ సమయం నుండి మరుసటి సమయం వరకు, ఇదిగో మరుసటి సమయానికి నేను మరలా మరి వచ్చేదను, అప్పుడు మరి నీ యొక్క భార్య శారా గారు నీకు కుమారుని కనుడని సర్వోన్నతుడి యొక్క వాగ్దాన పుత్రుడిగా మరి ఆయన ఇస్సాకు యొక్క జన్మను వెళ్ళినట్లయితే, అదే విధంగా తన దూతను పంపించి ఇంకా సర్వోన్నతుడు ఆయా సమయాల్లో ఆయా యొక్క భక్తులందరితో ఆయన మరి సంభాషిస్తూ మరి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్, అంటే వారు ఉన్నటువంటి ఆపద నుండి ఆయన తొలగించేవాడు. అదేవిధంగా వారు మరి బలపరచడానికి, మరి బలహీనమైనటువంటి స్థితిలోను వారిని బలపరచడానికి సర్వోన్నతుడు ఈనాడు మరి అనేక మంది ఆ యొక్క ప్రవక్తలతో తండ్రి మాట్లాడడానికి ఆ దూతలను ఆయన పంపించాడు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అదే ఆదికాండము 19వ అధ్యాయంలో ఇంకో మాట రాయబడింది, చూద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఏమని రాయబడింది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 19వ అధ్యాయము 2వ వచనం. నా దూతలారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబొచ్చి కాళ్ళు కడుక్కొనడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవన వెళ్ళవచ్చు అనెను. అందుకు వారు, అలాగూ కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళవచ్చుదమని చెప్పి ఆయనను అతని మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని వెంట ప్రవేశించిరి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లోతు గారితో మరి దగ్గరకు వచ్చి ఎలోహి యొక్క దూత ప్రత్యక్షమయ్యే లోతు గారితో ఇక్కడ మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణము నాశనము గురించి తెలియచేయడానికి, అక్కడ ఆ నాశనముకరమైనటువంటి ఆ యొక్క స్థలములో నుండి తన కుమారుని తప్పించడానికి మరొకసారి సర్వోన్నతుడు తన దూతను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం దగ్గరకు 3 దూతలు మరి వచ్చినట్లుగా, అదేవిధంగా లోతు దగ్గరకు 2 దూతలు వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి 3 దూతలు మీ అందరికీ తెలుసు ఎవరు అని
మరి అనేక సార్లు నేను చెప్పి ఉన్నాను, ఆ దూతలు ఎవరు, మరి వచ్చినటువంటి ఆ దూతలు వారు చేసినటువంటి పనిని గురించి తెలియజేసిన వారు, వారి యొక్క పని ఏంటని కూడా మీకు తెలియజేశాను అనేక సార్లు. పర్వతాన్ని మీకు స్తోత్రం. అబ్రహాం దగ్గరకు వచ్చినటువంటి 3 దూతలు మీకు జ్ఞాపకము చేసుకోవడం ఒకసారి మీరు ప్రియులారా. మరి సమాచారం తెలియజేయడానికి అనగా తన యొక్క వాగ్దాన పుత్రుడు మరి పుట్టబోచున్నాడు అని శారా శారా తన యొక్క మృత్యుచుల్యమైనటువంటి ఆ యొక్క వయసులో మరి శారా గారు గర్భం ధరించి తన కుమారుడు ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు పుడతారని సమాచారం తెలియజేసేటువంటి దూత అనగా అంటే గాబ్రియేలు దూత. తర్వాత మరి 2వ దూత ఎవరంటే ప్రియులారా, మరి యుద్ధం చేయడానికి పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే సొదొమ గొమొర్రా యొక్క పట్టణము నాశనం కాబోతున్నదని మరి తెలియజేయడానికి, ఆ యుద్ధం చేయడానికి మిఖాయేలు దూత అక్కడకు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక దూత మరి మీరు చూస్తే ఇంకొక దూత గారు ఎవరంటే ప్రియులారా, మరి రఫాయేల్. 3 దూతలు ఇక్కడ అబ్రహాం దగ్గరకు వచ్చారు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. సమాచారం తెలియజేయడానికి, స్వస్థపరచడానికి, మరి అదేవిధంగా యుద్ధం చేయడానికి, నాశనం చేయడానికి మిఖాయేలునైనా పంపించారన్నమాట. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. లోతు గారి దగ్గరకు 2 వచ్చారు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ నుంచి అబ్రహాం దగ్గర నుంచి మరి వెళ్ళిపోయినటువంటి దూతలు లోతు గారి దగ్గరకు వచ్చి 2 వచ్చారు. ఆ 2 దూతలు ఎవరంటే సమాచారం తెలియజేయడానికి, యుద్ధం చేయడానికి. అంటే గాబ్రియేల్ అండ్ మరి ఎవరండి, మిఖాయేల్ అనేటువంటి దూత గారు. అంటే 2 దూతలు ఇక్కడ కనబడుతూ ఉన్నారు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ దూతలు ఏం చేశారంటే సర్వోన్నతుని యొక్క చెంతన ఉన్నటువంటి పిల్లలను మరి కాపాడడానికి వారు అక్కడ ప్రత్యక్షం కావడం జరిగింది. ఆ లోతు గారిని ఆ యొక్క మరి ఆ నాశనకరమైనటువంటి ఆ స్థలం నుండి తప్పించడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వ మీకు స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి మరి పరమతండ్రి ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 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 ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనము ఈ విధంగా రాయబడింది, చూద్దాం. ఆయన నీ పేరేమైనడుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు ఎలోహిముతోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేల్ గాని యాకోబు అనబడదని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేల్ అనగా ఎలోహిముతో పోరాటము చేయవాడు. ఏమండి, ఎలోహిముతో పోరాడేవాడు. ఎలోహిముతో మరి ఎల్లప్పుడూ కూడా మరి పోరాడి అంటే మరి పట్టుదలతో ప్రార్థించి ఆ యొక్క ప్రార్థన ద్వారాను అదేవిధంగా ఉపవాసం ద్వారా అనేక మరి కార్యాల ద్వారాను సర్వోన్నతిని మరి చంతన అంటే ఆయన యొక్క కృపను పొందుకునేవాడని అర్థం ఇశ్రాయేల్ అంటే. ప్రభుత్వ మీకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఇశ్రాయేల్ అంటే యాకోబు నిజంగా ఎలోహిముతో పోరాటం చేసింది. ఎలోహిం యొక్క దూతతో పోరాటం చేశాడు ఆయన. ప్రభుత్వ మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన సహోదరులు, ఎలోహిం మరి ప్రత్యక్షత అనేది ఆయన యొక్క మహిమ స్వరూపం అనేది ఎవరు కూడా మరి చూడలేదు. ఎందుకంటే ఆయన చూసే నరుడు బ్రతక చాలడు. అంటే మీకు అందరికి అనేక సార్లు నేను మరి చెప్పడం జరిగింది, ఎలోహిమును చూసినటువంటి నరుడు బ్రతక చాలడు. పరమతండ్రి మీకు స్తోత్రం. కాబట్టి ఎలోహిం ఇక్కడ తన దూతను పంపించి ఇక్కడ మరి యుద్ధం అంటే ఇక్కడ కూడా మిఖాయేలు రావడం అనేది జరిగింది. పరమతండ్రి మీకు స్తోత్రం. ఈ యాకోబుతో పోరాటం చేశాడు. అంటే ఈ యాకోబు ఎలోహిం యొక్క దూతతో పోరాటం చేశాడు. పోరాడి తనలో వాళ్ళు పోరాటం చేశాడు. దేనికోసం అంటే ఆశీర్వాదం కోసం. పరమతండ్రి మీకు స్తోత్రం. అంటే ఇశ్రాయేలు మరి ఆశీర్వాదం కోసం పోరాటం చేయాలి. మనము ఈ లోకంలో ప్రియులారా ఆశీర్వదించబడడానికి ఉన్నాం. ఎవరి దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తుందో వారితో మనం పోరాటం చేయాలి.
పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఎలోహీ యొక్క ప్రత్యక్షత కొరకు ఎలోహీ దూతను తను పంపించి మనల్ని స్వస్థపరచడానికి, లేదా మనకు సమాచారం తెలియచేయడానికి, లేదంటే మనల్ని ప్రొటెక్షించడానికి తన యొక్క దూతలను సర్వోన్నతులు ఏర్పాటు చేశాడు. కాబట్టి సర్వోన్నతుల యొక్క అంటే మనకి ఏ సమయంలో ఎవరు కావాలో ఆయన వారిని పంపించడానికి వారితో మనం పోరాటం చేయాల్సిన అవసరం మనకు ఎంతగానో ఉన్నది. పరమతండ్రికి స్తోత్రం. యాకోబులాగా మనం పోరాటం చేయాలి. యాకోబు పోరాటం చేసి గెలిచాడు. ఎవరితో పోరాటం చేసి గెలిచాడు? దూతతో పోరాటం చేసి తను గెలిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక ఈ 35వ అధ్యాయం ఆదికాండము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి చూద్దాం. 35వ అధ్యాయము ఆదికాండము 9వ వచనంలో యాకోబు పద్మారాము నుండి వస్తుండగా ఎలోహిం తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మరి ఆశీర్వాదాన్ని పంచినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్న యాకోబుకు ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రికి స్తోత్రం. ఎలోహిం మరి ఆశీర్వదించడానికి మరొకసారి మళ్ళా దూతను పంపించి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. పరమ తండ్రికి స్తోత్రం. మరి యాకోబు పద్మరాము నుండి వచ్చినట్టుగా అతన్ని పరమ తండ్రి తిరిగి ప్రత్యక్షమై ఎలోహిం అతన్ని ఆశీర్వదించి ఏం చెప్తున్నాడట? ఎలోహిం అప్పుడు ఎలోహిం అతనితో నీ పేరు యాకోబు, ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టును. మరియు ఎలోహిం నేను సర్వశక్తి గల ఎలోహిమును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. పరమ తండ్రికి స్తోత్రం. యాకోబు వలన, యాకోబు సంతతి. ఏమండి, ఇప్పుడున్నటువంటి ప్రతి వారు కూడా అంటే ఇశ్రాయేలు యొక్క కుమారుడు, అంటే ఈ యాకోబు కుమారుడు 12 మంది, 12 మంది కుమారుడు, 12 తెగలు, అంటే 12 గోత్రాలు. 12 తెగలు అంటే 12 గోత్రాలు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. యూదా గోత్రం, అదేవిధంగా ఎఫ్రాయిం గోత్రం. పరమ తండ్రికి స్తోత్రం. యూదా గోత్రం, ఎఫ్రాయిము అనగా 10 తెగలు, అంటే 10 గోత్రముల వారు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి యూదా వారు ఇశ్రాయేలుతో, అంటే ఇశ్రాయేలు వారు యూదా వారితో సమాధాన పడాల్సినటువంటి అవసరత ఎంతగానో ఉన్నది. ఎందుకంటే ఇశ్రాయేలీలు మరి యాషువా మెస్సీని వారు, యూదా వారు యాషువాని ఇంకా మెస్సీగా నమ్మనటువంటి వారు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యాకోబు యొక్క సంతతిలో నుండి మనం వచ్చినామని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పరమ తండ్రి ఇక్కడ చెప్పాడు, అతనికి ప్రత్యక్షమై నువ్వు అభివృద్ధి పొందుము, జనముల సమూహము నీ వలన కలుగును. అంటే ఇక్కడ కలిగినటువంటి ప్రజలందరూ కూడా యాకోబు సంతతి వారిని, ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క 12 గోత్రముల నుంచి వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మనుషుడైనా సరే ఆ 12 గోత్రంలోనే ఉన్నటువంటి వారు, యూదా గోత్రమైన మరి ఇశ్రాయేలు చుట్టి మరి ఆ యొక్క ఎఫ్రాయిం గోత్రం సంబంధించిన వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, ఇశ్రాయేల్ యొక్క తెగలు అనేటటువంటి వారు, ఈ 12 గోత్రముల వారు అన్ని దేశాల్లో చెదిరిపోయారని మనము యాకోబు గారు, అంటే యాకోబు పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరారా, సర్వోన్నతుడు సెలవిచ్చినటువంటి రీతిగా మనము ఇశ్రాయేల్ యొక్క సంతతి వారమని, అంటే యాకోబు సంతతి వారమని, యాకోబు ఆశ్రయించినటువంటి ఎలోహింను మనం ఆశ్రయించగలిగితే, యాకోబు యొక్క ఎలోహిం మనము ప్రేమించగలిగితే, అబ్రహాం, ఇస్సాకు యాకోబుల తండ్రి, మన తండ్రి అని మనం భావించగలిగితే, యాకోబు ఆశీర్వదించిన తండ్రి, అంటే యాకోబుని ఆశీర్వదించిన తండ్రి నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మరొక ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మాట రాయబడి చూద్దాం. సమయము మరి త్వరగా గతించిపోతుంది కనుక, కాబట్టి మేము ఇక సమయంలో మనం సద్వినియోగం చేసుకుందాం. శ్రద్ధగా సర్వోన్నతుని యొక్క మాటలు విందాం.
3వ అధ్యాయము 3వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం, ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలు యాఫా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఇక్కడ మోషే గారితో మరి ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమున అవతలకు తోలుకొని ఎలోహి పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఎవరంటే ఇక్కడ మోషే గారు ఎక్కడికి వచ్చారు? హోరేబు పర్వతమే సీనాయి పర్వతం అని కూడా దానికి ఇంకొక పేరున్నది. హోరేబు కొండ, సీనాయి కొండ ఒకటే. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ హోరేబు కొండ ఎక్కడంటే ప్రియమైన సహోదరులారా, ఈ హోరేబు కొండ ఎక్కడున్నదని ప్రియమైన ఆ యొక్క ఎలోహిం సర్వోన్నతుడు ఆ ఇస్సాకు గారు అంటే అబ్రహాం గారిని పరీక్షించినప్పుడు పరిశీలన చేసిన ఆ పరీక్షలో మరి పాస్ అవడానికంటే ఆ పరీక్షను నెగ్గడానికి హోరేబు కొండకు ఆయన పిలిచాడు. ప్రభుత్వానికి స్తోత్రం. అంటే ఇస్సాకుకు బదులుగా సర్వోన్నతుడు అక్కడ మరి మరి ఆయన బలైనట్లుగా మనము అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇస్సాకును పిలిచింది కూడా హోరేబు కొండ మీద. అంటే అబ్రహామును పిలిచి ఇస్సాకును అక్కడ మరి అర్పించినటువంటి ఆ యొక్క అర్పణ కూడా మనం జ్ఞాపకం చేస్తున్న హోరేబు కొండ మీద అని మనం చూసుకోవచ్చు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. హోరేబు పర్వతములకు ఇక్కడ మరి మోషేకు ఇక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. మోషే గారితో ప్రత్యక్షం ఎలాగ ప్రత్యక్షం అవుతున్నాడంటే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఈ యాఫా దూత అతనికి ప్రత్యక్షించది. అక్కడ ఒక వింత కనబడుతున్నదని చూసుకోవడానికి ఆయన వెళ్ళాడనమాట. గొర్రెలు మేపించినటువంటి ఆ మోషే గారు పర్వతం మీద ఒక అగ్ని అనేటువంటి ఆ అగ్ని రూపము ఆయన కనబడుతున్నట్లుగా, ఆ కాల్చున్నటువంటి అగ్ని ఏంటి మరి మంటచు ఉన్నది కానీ పొద ఎందుకు కాలట్లేదు, ఈ విచిత్రం ఏంటి అని చూడడానికి మోషే గారు వెళ్ళారు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మంటచు ఉన్నప్పుడు ఏది కూడా అక్కడ కాలిపోకుండా ఉండదండి. ఏమిటి చూడండి, మీరు మరి కట్టెలు కానీ చెత్తలు కానీ కాల్చివేస్తున్నప్పుడు అది మంటచు ఉన్నప్పుడు మరి అక్కడ మరి కాలిపోవడం అంటే సమస్తం అక్కడ ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా కాలిపోవాలి వాస్తవాన్ని. కానీ మరి ఈ మోషే గారు చూస్తూ ఉన్నప్పుడట పొద కాలట్లేదు కానీ మంట మాత్రము మంటచు ఉన్నదట. ప్రభుత్వానికి స్తోత్రం. ఏంటా విచిత్రం అసలు, ఎందుకు మంటచుంది కానీ పొద ఎందుకు కాలట్లేదని దగ్గరకు వెళ్ళాడంట. సర్వోన్నతునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమి కనబడుతుందండి? ఆ యొక్క అగ్ని జ్వాలలో ఏం కనబడుతుంది ఆయనకు అంటే యాఫా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు అవసరం వచ్చింది? మోషే గారికి ప్రత్యక్షం కావడానికి అవసరం ఏంటి అక్కడ అంటే యాఫా దూత మరి ఎందుకు ప్రత్యక్షమైనది? ప్రియమైన సహోదరులారా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమరాయబడిందంటే చూడండి, మరియు యాఫా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. అంటే తన యొక్క పిల్లలు బాధను ఇక్కడ గమనిస్తున్నాడు సర్వోన్నతుడు. తన పిల్లలు మరి బాధను, ఎందుకంటే 400 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు అంటే హల్లెలూయా, ప్రభువునికి స్తోత్రం అండి. ఎలోహిం మరి ఆ యొక్క మోషే గారి ప్రత్యక్షం కావడానికి గల కారణం ఏంటంటే సర్వోన్నతుని యొక్క పిల్లలు అంటే తన యొక్క స్వరూపంలో ఉన్నటువంటి పిల్లలు, తన కోరిక చెప్పినటువంటి పిల్లలు. అదేవిధంగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబు గారికి ప్రమాణం చేశాడు. ఏమనంటే నీ పిల్లలు 400 ఏళ్ళు మరి ఆ యొక్క అరణ్యం కాక మరి ఐగుప్తు యొక్క బానిసత్వం చెరసాలలో ఉంటారు, తర్వాత నేను వారిని విడిపించి మరి కానానుకు చేస్తానని వాగ్దానం చేస్తే ఆ కానానుకు చేర్చడానికి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి చేర్చడానికి తన పిల్లలను జ్ఞాపకం చేస్తున్నాడు, తన బాధను జ్ఞాపకం చేస్తున్నాడు. వారి యొక్క బాధను జ్ఞాపకం చేసుకుని ఇక్కడ మోషే గారికి ప్రత్యక్షమైనట్లుగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభుత్వానికి స్తోత్రం,
హల్లెలూయా. ఇక్కడ మనకు కనబడుచున్నాడు తండ్రి. మరి ఆ మోషే గారితో మాట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది. ఏమనంటే పిల్లరా, ఎవరు మాట్లాడుతుంది ఇక్కడ? యాహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. మరి ఎందుకు అంటే పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టినటువంటి మరణం వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హెవీలు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశములకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకనంటే ఇక్కడ తన యొక్క పిల్లలు బాధను గమనించి జ్ఞాపకం చేసుకొని వారి యొక్క మరణం, వారి యొక్క దుఃఖమును మరి వారు ఆయన చెవిన పడగానే తన పిల్లవాడిని, తన కుమారుని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఆయన కుమారుడి ద్వారా అంటే ఆయన యొక్క మోషే ద్వారా మరి తన పిల్లలను విడిపించడానికి ఇక్కడ ఆ యొక్క అగ్ని జ్వాలల మధ్యలో సర్వోన్నతుడు యొక్క దూత ప్రత్యక్షమైనట్టుగా మనకు కనబడుచున్నాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన సహోదరులారా, మరి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేస్తున్న 6వ అధ్యాయం నిర్గమకాండము 2వ వచనం 3వ వచనం ఈ విధంగా రాయబడింది. మరియు ఎలోహిం మోషేతో ఇతను, నేనే యాహోవాను, నేను సర్వశక్తి గల ఎలోహింల పేరిన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యాహోవా అను నా నామము నేను వారికి కన్నా తెలియబడలేదు. స్తోత్రం. యాహోవా ఏం చేస్తూ వచ్చాడంటే ప్రియమైన సోదరులారా, ఇక్కడ తన నామమును బయలుపరచడానికి కూడా మోషే గారికి మరొకసారి ప్రత్యక్షము అయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన నామము ద్వారా ఏం జరగాలి? ఇప్పుడు సమస్తమైనటువంటి కార్యాలు, సమస్తమైనటువంటి అద్భుతాలు, సమస్తమైనటువంటి స్వస్థతలు, అదేవిధంగా మరి ఆయన యొక్క నామము ద్వారా రక్షణ దొరకాలనేటువంటి ఉద్దేశంతో సర్వోన్నతుడు ఇక్కడ నామం బయలుపాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అందుకోసమే ఇక్కడ మరొకసారి మోషే గారికి సర్వోన్నతుడు ప్రత్యక్షమైనట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైన ఏమంటే సర్వశక్తి గల ఎలోహిం పేరున ప్రత్యక్షమైన, కానీ అక్కడ వారికి నామం తెలియచేయలేదు. ఇక్కడ మాత్రము మోషే గారికి ఆయన నామాన్ని తెలియచేసి తన పిల్లలను రక్షించడానికి, తన పిల్లలను విడిపించడానికి, తన పిల్లలు ఆ పేరును ప్రార్థన చేయడానికి సర్వోన్నతుడిగా మోషే గారికి మరి మాట్లాడడం అనేది జరిగింది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇంకోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఇంకోసారి మనకు ప్రత్యక్షమైనట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమకాండ 24వ అధ్యాయం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందని అందరికి సర్వోన్నతుని యొక్క ప్రత్యక్షంతో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అనేక సార్లు ఆయన ప్రత్యక్షమైనట్టుంటే ఆయన దూతను పంపించినట్టుగా, తన దూత ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేసినట్టుగా తాను వచ్చినటువంటి ప్రత్యక్షత వేరు, తన దూతను పంపించినటువంటి ప్రత్యక్షతలు కూడా వేరుగా మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ అనేక సార్లు ఆయన ప్రత్యక్షంటే అనేక సార్లు ఇక్కడ మరి ఈ నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి ధర్మశాస్త్రంలో ప్రత్యక్షమైన ఎలోహి వాక్కు సెలవిచ్చును అనేటువంటి రీతిగా అక్కడ ఎలోహి యొక్క దూతను మనం చూడాలి తప్ప ఎలోహి ఇక్కడ ప్రత్యక్షత అనేది జరగదండి. పరమతండ్రి మీకు స్తోత్రం. ఆయన ఎప్పుడు ఎలా వచ్చాడు అంటే అది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క మరి వాక్యము చివరి సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరమతండ్రి మీకు స్తోత్రం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 24వ అధ్యాయము 10వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు ఎలోహింను చూసి ఆయన పాదముల కింద నిగనిగలాడు నీతిమయమైన వస్తువుల
వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజ వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలులో ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు ఎలోహిను చూచి అన్నపానం పుచ్చుకొని అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటను ఉండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రములను, రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువ లేచి మోషే ఎలోహిం కొండ మీదికి ఎక్కెను. హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రం. మరొకసారి ఎలోహి ఇక్కడ ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. ఎలోహి యొక్క దూత ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే సర్వోన్నతుడు ధర్మశాస్త్రం తన పిల్లలకు ఇవ్వడానికి, అంటే ఆ ధర్మశాస్త్రం ద్వారా, అంటే ఆ ధోరా ద్వారాగా. ఎందుకంటే ధోరా ఏమైనది? ధోరా జీవమైనది. ధోరా ఏమైనది? ధోరా యెహోషువ మెస్సీ అయి ఉన్నది కాబట్టి, ధోరాకు సమర్థము ఎలోహిమై ఉన్నాడు కాబట్టి, మరి ధోరా ద్వారా అంటే ఈ ధర్మశాస్త్రం ద్వారా సమస్తం కూడా మరి జీవములకు నడిపించబడుతుంది. కాబట్టి ప్రియమైన సోదరులారా, ధర్మశాస్త్రం ఇవ్వడానికి సర్వోన్నతుడు మరొకసారి ప్రత్యక్షం కావడం అనేది జరుగుతుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారిని పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి 70 మంది పెద్దలతో కూడా పరమతండ్రి అక్కడ దూత కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 70 మంది పెద్దలతో ఆయన చూసి కనబడుతూ మరి ఆయన యొక్క మహిమ వారు చూస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఇక్కడ మోషే గారితో మరి తనను పిలిచి కొండ మీదకి నీవు ఒక్కడవే రావాలి. ఎందుకంటే నీకు ఏం చేస్తున్నాడు ఆయన? ధర్మశాస్త్రం తోరాను తన పిల్లలను జీవింపజేయడానికి, తన పిల్లలు మరి మంచి మార్గంలో నడవడానికి, తన పిల్లలు మంచి నేర్చుకోవడానికి, తన పిల్లలు జీవ మార్గంలోనే జీవాన్ని పొందుకోవడానికి ఆయన తోరాన్ని ఇవ్వడానికి మరి మోషే గారికి మన యొక్క ప్రత్యక్షినట్టుగా చూస్తున్నాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి సర్వోన్నతుడు మరి ఆయా సమయాల్లో ఈ విధంగా ప్రత్యక్షమై ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మరి దానియేలు గ్రంథంలో ఒక మాటను చూద్దాం. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం, 24, 25వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం సర్వోన్నతుని యొక్క ప్రత్యక్షతను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే షద్రక్, మేషక్, అబేద్నెగో అనగా అననీయ, అజర్య, మిషాయేలు. ఎవరు వీళ్ళండి? షద్రక్, మేషక్, అబేద్నెగో అని ఇక్కడ పేరు రాయబడడం అంటే ఇవి ఎవరి యొక్క పేరు అంటే బాబులోని యొక్క పేరు, వారి యొక్క దేవతల పేరు. కానీ వారి యొక్క నిజమైనటువంటి పేర్లు ఏంటంటే ప్రియమైన సోదరులారా, వారి పేర్లేంటి? పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అననీయ, అజర్య, మిషాయేల్. అననీయ, అజర్య, మిషాయేల్ అనేటువంటి పేర్లు ఉన్నాడు వారు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షద్రక్, మేషక్, అబేద్నెగో, అననీయ, మిషాయేల్, అజర్య. ఈ ముగ్గురు కూడా ఇక్కడ మరి చూస్తున్నాం. ఏం చేస్తున్నారు? ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగిన. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చి, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ 4వ వాడు వచ్చాడు. ఏమండి? దేనికి? ప్రొటెక్ట్ చేయడానికి, అంటే వారిని రక్షించడానికి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడు
మరి వారిని రక్షించడానికి అక్కడ మరొక దూతను అక్కడ పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని రక్షించడానికి అండి? తన పిల్లలు మరి నశించిపోకుండా తన పిల్లల యొక్క విశ్వాసమును దృఢపరచడానికి, తను కనపరుచుకోవడానికి, తన మహిమను కనపరుచుకోవడానికి, తన యొక్క శక్తిని కనపరుచుకోవడానికి, ఆ బబులోను యొక్క దేశంలో తన యొక్క నామం యొక్క శక్తిని కనపరుచుకోవడానికి తన పిల్లలకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విగ్రహం యొక్క మరి ఆ యొక్క విగ్రహం యొక్క శక్తిని తొత్తినీలుగా చేయడానికి, ఆ శక్తితో తను కనపరుచుకోవడానికి, విగ్రహంకు తనకు ఉన్నటువంటి తేడా ఏంటో తెలియజేయడానికి ఆ బబులోను దేశంలో మరి అక్కడ జరిగినటువంటి ఆ యొక్క మరి ముగ్గురు భక్తుల యొక్క సావాసంలోనికి సర్వోన్నతులు దిగి వచ్చారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని రక్షించడానికి సర్వోన్నతులు ఇక్కడ దూతను పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారండి? మరి ఆ నెబుకద్నెజరు చూస్తున్నాడు. ఎవరైతే బంధించాడో, ఎవరైతే బంధించి మరి ఆ అగ్నిలో పడేశారో వారు చూస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహీము యొక్క ప్రత్యక్షత ఆ విధంగా జరుగుతుంది అనేక సార్లు, అనేక మార్లు. తన పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు మరి ఆపద నుండి విడుదల పొందడానికి, తన యొక్క పిల్లల బాధ నుండి వారిని విడిపించడానికి మోషే గారికి ప్రత్యక్షమయ్యాడు. తన నామమును తెలియచేయడానికి మోషే గారికి ప్రత్యక్షమయ్యాడు. తన యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వడానికి మోషే గారికి ప్రత్యక్షమయ్యాడు. మరి అబ్రహాం గారికి ప్రత్యక్షమయ్యాడు. తన ఇంటి అందరి నుండి మరి తీసుకొని, అంటే అనేక జనములు తన తండ్రిగా నియమించడానికి, విశ్వాసులకు మరి విశ్వాసమును కనుబర్చడానికి ఆ అబ్రహాముకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. యాకోబును దీవించడానికి యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. యాకోబుతో పోరాటం చేశాడు. యాకోబు ఎలోహీము యొక్క దూతతో పోరాటం చేసి గెలిచాడు. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. అలా పోరాటం చేసి గెలిచేవాడు, అంటే పోరాడేవాడే ఇశ్రాయేల్. కాబట్టి ఇశ్రాయేల్ ఎవరు? పోరాటం చేసేవాడు. నిజంగా ఇశ్రాయేలుగా మనం బ్రతకాలి. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ పోరాటం చేసేవాడు. ఏది పొందుకోవాలన్నా ఆయన దగ్గరనే. ప్రభువునికి స్తోత్రం. ఎవరి దగ్గర మనం పోరాటం చేయాలట? ఎలోహీము యొద్ద మనం పోరాటం చేయాలి. మనము పోరాటం ఆత్మీయ పోరాటం చేయాలి. ప్రభువునికి స్తోత్రం. ఆత్మీయ పోరాటం చేయడానికి మన ఈ లోకంలో ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మరి ఈ యొక్క హనన్యా, అజర్యా, మిషాయేలు సర్వోన్నతులు ఏం చేశాడండి? అక్కడ ఉన్నటువంటి ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వారికి అందరికీ తన యొక్క మహిమను కనబరుచుకున్నాడు. మరొకసారి వారికి ప్రత్యక్షమై ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్తున్నాడంటే ఆ రాజు ఒక సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడట? 25వ వచనం మనం చూద్దాం. అదే అధ్యాయంలో కూడా అధ్యాయం, దానియేలు గ్రంథం కూడా అధ్యాయం 25వ వచనం. నెబుకద్నెజరు షద్రక్, మేషక్, అబేద్నెగో అంటే హనన్యా, అజర్యా, మిషాయేలు వీరికి ఎలోహీము పూజార్కుడు. ఏమని చెప్పాడు? ఈ హనన్యా, అజర్యా, మిషాయేలు మరి ఎలోహీమే, అంటే వారి యొక్క సర్వోన్నతులే పూజకు చేయడానికి, పూజించడానికి, ప్రార్థించడానికి ఆయన ఒక్కడే అర్హుడు. సేవించడానికి, స్తుతించడానికి ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన తప్ప ఎవరు లేరు అని ఒక రాజు, అంటే ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తి, ప్రపంచానికి రాజు. అప్పుడు ఉన్నటువంటి కాలంలో ఏం చెప్తే ఇక ప్రపంచం అంతా నాల్సిందే. ప్రభువునికి స్తోత్రం. ఇప్పుడైతే దేశానికి ఒక ప్రధానమంత్రి, కానీ ప్రపంచానికి ఈయన చక్రవర్తి. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెబుకద్నెజరు మరి ఇక్కడ సెలవించాడు ఏంటంటే వాళ్ళ యొక్క ఆ హనన్యా, అజర్యా, మిషాయేలు యొక్క ఎలోహీమే పూజార్కుడు. ఆయన తన దూతను పంపి, చూసారంటే ఆయన తన దూతను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. ఎవరిని ఆశ్రయించారు వాళ్ళు? ఆ హనన్యా, మిషాయేలు, ఆ యొక్క హనన్యా, మిషాయేలు, అజర్యా వారు ఎవరిని ఆశ్రయించారు? సర్వోన్నతుని ఆశ్రయిస్తే తనను ఆశ్రయించిన వారిని రక్షించడానికంటే అందుకని ఆయన ఆశ్రయపురం అన్నాడు.
కీర్తనకారుడు నా ఆశ్రయపురం నీవే. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు మహారాజు అంటున్న నా ఆశ్రయపురం అంటే ఎవరైతే సర్వోన్నతిని ఆశ్రయిస్తారో వారిని ఆయన రక్షిస్తాడు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ గుర్తించాడు అనమాట. నెబుకద్నెజరు ఎవరు గుర్తించాడు? వాళ్ళు ఆశ్రయించారు. వారు ఆశ్రయించారు కాబట్టి తన దూతను పంపించి తన దాసులను రక్షించను. వారు తమ ఎలోహిం కాక మరి ఏ ఎలోహిం నమస్కరింపకయు ఏ ఎలోహింను సేవింపకయు ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రం నియమిస్తున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు ఎలోహిం కాక మరి ఏ ఎలోహిం లేడు. కాగా ఏ జనులలోనూ కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ భాషలో మాట్లాడేవారు కానీ అననీయ, హజరేయ, మిషాయేలు అను వారి ఎలోహిం ఎవరు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వారి ఇల్లు ఎవడును మరి ఎప్పుడును పెంట కుప్పగా ఉండేనను. పర్వతదేవికి స్తోత్రం. ఈ శాసనం రాసిచ్చాడు ఆ నెబుకద్నెజరు. రాష్ట్రంలో కానీ భాషలో మాట్లాడేవారు కానీ అంటే ఇక ప్రపంచం అంతా ఒకటే ఎలోహిం అని. ఎవరు కూడా ఈ అననీయ, హజరేయ, మిషాయేలు ప్రేమించిన వారిని సేవించిన వారినే సేవించాలి. మరి ఏ ఎలోహింను సేవించినా కూడా ఏమైందట? ఏమని ఆజ్ఞించాడు అక్కడ రాజు? వారి యొక్క ఇల్లు పెంట కుప్పగా ఉండును. వారు ఎవరైతే ఆ ఎలోహింను అంటే వారు సేవించిన ఇశ్రాయేలు సేవించినట్టు ఎలోహింను దూషిస్తారో వారు ఏమైతారండి? తుత్తునీలుగా చేయబడతారని ఆ నెబుకద్నెజరు గుర్తించాడు. ఆనాడు రాసిచ్చాడు అనమాట ఆ యొక్క శాసనాన్ని. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా తన దాసులు ఆశ్రయించినటువంటి తన పిల్లల దగ్గరకు ఎలోహిం రావడం అనేది, ఆ యొక్క దూతను పంపించడం అనేది జరిగింది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన సోదరులారా, మరి ఎలోహిం యొక్క ప్రత్యక్షత మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించాను. పరమదేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ తన పిల్లలకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, తన పిల్లలకు ప్రత్యక్షమైనటువంటి వాక్యము, ప్రత్యక్షత ఎలోహిం ఇలాగ సెలవించిన, ఇలాగ ఆయన వాక్కు ఇలాగ సెలవించినని ఇర్మియాతోను, యెహెజ్కేలుతోను ఇలాగ ప్రవక్తలతో మాట్లాడినటువంటి ఆ ఒక మాట ఏమైందంటే ఆ మాట ఎలోహిమైనాడు కాబట్టి ఆ ఎలోహిముడు కృపాసత్య సంపాదనుడుగా ఎవరి మధ్యలో జీవించడానికి వచ్చాడు? తన పిల్లల మధ్యలో జీవించడానికి, తన పిల్లలను రక్షించడానికి తను ప్రత్యక్షత కనబడ్డాడు. తన ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమైంది? వెలుగు లోకములోకి వచ్చిన కానీ వెలుగుని ఎవరు గుర్తించలేదు. లోకం వెలుగును గ్రహింపలేదంట. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకొకసారి మనం చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వోన్నత ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఏమండి? ఎలోహిం, మరి ఎలోహిం చూసిన నరుడు బ్రతకజాలడు కదా, మరి ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? వాళ్ళు ఆయన యొక్క మధ్యలో ఎలా జీవించాడు ఆయన అంటే శరీరధారిగా అని మనం ఇక్కడ చూస్తున్నాం. వాక్యం ఏమైంది? ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా అంటే శరీరము ధరించుకొని, గుడారము ధరించుకొని తన పిల్లల మధ్యలోనికి, తన పిల్లల మధ్యలో నివాసము చేయడానికి, తన పిల్లలను రక్షించుకోవడానికి, ధర్మశాస్త్రమును నిర్వర్తించడానికి, ధర్మశాస్త్రమును ఏం చేయడానికి, సమాప్తి సంపూర్ణంగా నెరవేర్చడానికి సర్వోన్నతుడు ఈ లోకంలోకి ప్రత్యక్షమయ్యాడు. ప్రభుత్వానికి స్తోత్రం. మరి తిమోతి రాసిన మొదటి గ్రంథము చివరి మాట జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం.
తిమోతి రాసిన మొదటి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా రాయబడింది. చూద్దాం. నిరాక్షేపంగా ఎలోహిం భక్తిని గురించిన మర్మము గొప్పదైనది. ఆయన సాశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఎవరండి ఇక్కడ దూత కాదు. ఇప్పటి వరకు మనం జ్ఞాపకం చేసుకున్న మోషే గారితో మాట్లాడింది దూత, అబ్రహాం గారితో మాట్లాడింది దూత, లోతు గారితో మాట్లాడింది దూత, అండ్ అననీయ అజర్య విషయాన్ని రక్షించింది దూత. అదేవిధంగా ప్రభుత్వ స్తోత్రం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని ఇక్కడ దూత పంపించడం కానీ దూత రావడం కానీ ఎలోహిం ప్రత్యక్షమై ఆయన సాశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపన్నుడై మన మధ్యలో నివసించాడు. తప్పని స్తోత్రం. హల్లెలూయా. ఆయన శాస్త్రుడిగా ప్రత్యక్షమైన ఆత్మ విషయమై నీతిమంతులని తీర్పు పొందెను, ఎలోహిం దూతలకు కనబడెను, రక్షకులని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణమై తేజోమయుడాయను. ఏమయ్యాడు? ఇలా ఆయన తనను ప్రత్యక్షపరుచుకున్నాడు తన పిల్లలకు. తనకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన పిల్లలు ఆపదలో ఉన్నప్పుడు ఆయా సమయాల్లో ఆ విధంగా ప్రత్యక్షమై తన పిల్లలు పాపములో నుండి రక్షించడానికి, ఆపదలను రక్షించడానికి ఏమో దూతలను పంపించాడు. వారి యొక్క పాపముల నుండి తీసివేయడానికి, వారి పాపముల యొక్క విమోచన క్రయధనముగా తనను అర్పించుకోవడానికి సాశరీరుడుగా ఎలోహిం ఏమయ్యాడు? ఏమయ్యాడండి? ప్రత్యక్షమయ్యాడు. కనుక తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మరి ఆనాడు ఆ యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి మన తండ్రిగా భావించి మనం కూడా యాకోబు సంతతి వారమని విశ్వసించాలి. ఎందుకంటే యాకోబుతో మాట్లాడే తండ్రి ఏమని మాట్లాడాడు? అక్కడ పద్మారామంలో ఉన్నటువంటి యాకోబు వచ్చినగా, పద్మారామం నుండి వచ్చినగా యాకోబుకు ఆ దూత ప్రత్యక్షమై ఏమని చెప్పింది? జన సమూహములు నీ సంతతిలో నుండే, నీలో నుండే వచ్చును, రాజులు నీ గర్భవాసమున జన్మించును అన్నాడు. తండ్రికి స్తోత్రం. కాబట్టి మనం కూడా యాకోబు కుటుంబమే, యాకోబు సంతతి వారమే అది గుర్తించుకోవాలి. యాకోబు యొక్క తండ్రి మన తండ్రి, ఇశ్రాయేలు తండ్రి మన తండ్రి. యాకోబు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి మన తండ్రి. ఆయనను మాత్రమే సేవించాలి, ఆయన మాత్రమే ప్రేమించాలి. ఆయనను ప్రేమించిన వారికి ఆయన ఆశ్రయము, ఆయన ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు, ఎడోడు ఎడబాయడు. ఏమైనా సోదరులారా, సర్వోన్నతులు మరి సెలవించినటువంటి మాటలు మనలో మరి ఫలించి అభివృద్ధిని మరి పరచబడలాగా, మనం దీవించబడి ఆశీర్వదించలాగా, మన యొక్క హృదయాలలో పరమ తండ్రి యొక్క మాటలు పదిలపరచలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించుదాం. సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల, భూమిని, ఆకాశమును, సముద్రము సమస్తం చేసిన మా తండ్రి, గొప్ప తండ్రి, మీ ప్రత్యక్షణ గురించి, మీ దూతల ప్రత్యక్షణ గురించి మరి తండ్రి మాకు తెలియజేశారు నాయన. ఈ సమయంలో మరి ఆయా సమయాల్లో ఆ యొక్క మరి తండ్రి అయినా అవసరతలో మీ పిల్లలకు తండ్రి అయినా మీ పిల్లలు మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారిని మీరు రక్షించడానికి ఆయా మరి సమయాల్లో మీరు మీ దూతను పంపించారు. మరి మీ పిల్లలు పాపముల నుండి విడిపింపబడటానికి, మీ పిల్లలు పాపం యొక్క శాపం యొక్క మరి యొక్క దాస్యములో నుండి తండ్రి రక్షించబడడానికి మీరు శాస్త్రీయుడిగా ప్రత్యక్షమయ్యారు, మహిమను విడిచిపెట్టారు. తండ్రి మీరు మహిమతో ఈ లోకంలోకి రాలేదు నాయన. మీరు మహిమతో వచ్చినట్లయితే మేము మిమ్మల్ని చూసిన నరుడు బ్రతకచాలని చెప్పారు కదా తండ్రి. మన తండ్రి ఆ మహిమను మీరు విడిచిపెట్టి నాయనా నా కొరకు తండ్రి నాయన మీరు బలి ఆగడానికి తండ్రి నాయన ఇదిగో నాయన నన్ను ప్రేమించి నేను యోగ్యుడును కానప్పటికీ తండ్రి అయ్యా మీరు మమ్మల్ని యోగ్యత మాకు అనుగ్రహించి నా కొరకు మీరు నా తండ్రి నాయన అందరి కొరకు తండ్రి మీరు ఈ లోకంలోనికి ఆ వాక్యం అనగా అయ్యా తండ్రి నాయన మీరే ఆ వాక్యం అయ్యున్నారు కదా తండ్రి.
మీరే కృపాసక్తి సంపన్నుడుగా శాస్త్రనీయుడుగా మా మధ్యలోనికి మీరు ప్రత్యక్షమయ్యారు. మమ్మల్ని రక్షించడానికి మీరు ప్రత్యక్షమయ్యారు తండ్రి. నీకే స్తుతి 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 యాగములు చెల్లిస్తున్నాం, స్తుతి స్తోత్రములు అర్పిస్తున్నాం. నిన్ను మాత్రమే మేము సేవించేటువంటి ధన్యత మాకు దయచేయండి. మిమ్మల్ని మాత్రమే మేము ప్రేమించేటువంటి ధన్యత దయచేయండి. మిమ్మల్ని తప్ప మేము ఎవరిని ఆయన పూజించకూడదు. మీరొక్కరే పూజకు అర్హుడు నాయన, ప్రార్థించడానికి అర్హుడు తండ్రి, రక్షించడానికి అర్హుడు తండ్రి నాయన. నిన్ను మాత్రమే సేవించేటువంటి ధన్యత మాకు అందరికీ అనుగ్రహించండి. ఆన్లైన్లో చూస్తున్నటువంటి నీ పిల్లలను కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుని వారు కూడా ఇశ్రాయేలు సంతతి వారిని, యాకోబు సంతతి వారిని ఎదిగి యాకోబు ప్రేమించినటువంటి ఆ ఎలోహిమును వారు కూడా ప్రేమించేటువంటి ధన్యత మీరు అనుగ్రహించండి. మీ కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి మారు మనసు లేని వారికి మారు మనసు మీరు కలుగ చేసి మీ నామానికి గొప్ప మహిమాగంత ప్రభావాలను పెంపజేసుకోవడమని మనాదులు విమోచనకు త్వరగా రానైన పరిశుద్ధాత్ముడు యెహోషువ మెస్సియా పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరికీ శుభాశీస్సులు.